కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి మద్దతిస్తుందా? బీజేపీ అభ్యర్థికి వైసీపీ అధినేత జగన్ జై కొడతారా? రాజ్యాంగబద్ధమైన పదవులకు మద్దతిచ్చే విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైసీపీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తుందా? రాజకీయ ప్రత్యర్థి కీలక భాగస్వామిగా ఉన్న కూటమికి దూరంగా ఉంటుందా? రాష్ట్రంలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. ఉప్పు నిప్పు, పాము ముంగిస పోలికలు కూడా తక్కువే అన్నట్లుంది రెండు పార్టీల మధ్య వైరం. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో విపక్ష పార్టీ స్టాండ్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం అయితే లేదు. ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిస్తే ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎవరికనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో దేశంలోనే 4వ పెద్ద పార్టీగా ఉంది. ఈ మధ్య కాలం వరకు ఆ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత 4 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య వైసీపీకి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో 2ంటిని టీడీపీ దక్కించుకుంది. మరో 2 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో 7 సభ్యుల బలం మాత్రమే ఉంది. అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైతే వైసీపీ రాజ్యసభ సభ్యుల ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. వైసీపీని ఓడించి తిరుగులేని మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరడంతో టీడీపీ కీలకంగా ఉంది. వైసీపీ ఓటమి తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై 14 నెలలుగా పోరాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 4 ఏళ్ల పాటు పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ కూటమినే ప్రధాన రాజకీయ శత్రువుగా భావిస్తోంది వైఎస్ఆర్సీపీ. మరోవైపు వైసీపీకి మొదటి నుంచి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో శత్రుత్వం ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు జగన్ సోదరి షర్మిలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేసింది. జగన్ ఓటమి కోసం షర్మిల రాష్ట్రమంతా పర్యటించారు. ఓ రకంగా షర్మిల పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎన్నికల తర్వాత కూడా షర్మిల అధికార కూటమి కంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ కూటమి, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండూ వైసీపీకి రాజకీయ శత్రువులుగానే వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్నాక బీజేపీకి సన్నిహితంగా ఉన్నారనే వాదన రాజకీయ వర్గాల్లోనే ఉంది. అయితే ఆయన ఎప్పుడూ బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. మరోవైపు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీతో విభేదించి ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చింది. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు కొనసాగాయి. రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన సందర్భాల్లో వైసీపీ అంశాల వారీగా మద్దతు ఇచ్చింది. కొన్ని అంశాల్లో ఎన్డీఏ నిర్ణయాలను వ్యతిరేకించింది. 2024 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ టీడీపీతో జతకట్టి వైసీపీని ఓడించింది. అయినా వైసీపీ ఎన్డీఏ కూటమికి అంశాల వారీగా ఉభయ సభల్లో మద్దతు ఇస్తూ వస్తోంది. వక్ఫ్ బిల్లు విషయంలో మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా వైసీపీ న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి వైసీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తోందని జగన్ పెద్ద పోరాటమే చేస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు లిక్కర్ కేసులో జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగన్ ఎన్డీఏకి మద్దతు పలుకుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాజ్యాంగబద్ధమైన పదవుల ఎన్నికల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని వైసీపీ మొదటి నుంచి అభిప్రాయపడుతోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత తిరుగుబాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైలుకు కూడా పంపించింది. అయినా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అప్పటి యూపీఏ కూటమికి జగన్ మద్దతు ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతుగా జైలు నుంచి వచ్చి మరీ ఓటేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక స్పీకర్ ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావుకి వైసీపీ మద్దతు ఇచ్చింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదవుల విషయంలోనూ వైసీపీ ఏకగ్రీవ ఎన్నికకే మొగ్గు చూపుతూ వచ్చింది. గతంలో ఎన్డీఏ అభ్యర్థులుగా రాష్ట్రపతి పదవికి ఎంపికైన రామ్నాథ్ కోవింద్, ఆ తర్వాత ద్రౌపది ముర్ము ఏకగ్రీవ ఎన్నికకు వైసీపీ సహకారం అందించింది. ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించినప్పుడు సైతం వైసీపీ ఆయనకు మద్దతు ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కేసులు, అరెస్టుల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి మద్దతు ఇస్తారో లేదోనని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.